హాయ్ ఫ్రెండ్స్, భానుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే ఈ ఉసిరికాయలతోటి నిలవ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. ఇలా కనుక చేశారంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఒకేలాగా బాగా కుదురుతుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఉసిరికాయలతోటి నిలవ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయ నిలవ పచ్చడిని పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరకిలో రాసి ఉసిరికాయలు, ఉప్పు, కారం, ఎండుమిరపకాయలు, 100 గ్రాముల చింతపండు. ఇక్కడ అరకిలో ఉసిరికాయలే కదండి, 100 గ్రామ్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. వేరుశనగ నూనె, ఇంగువ, ఆవాలు, మెంతులు, కొన్ని వెల్లుల్లి. అంతేనండి. వీటితోటి ఈ నిలవ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక అరకిలో రాసి ఉసిరికాయలని నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలకి అస్సలు తడి అనేది ఉండకూడదండి. కాబట్టి ఇలా తుడుచుకున్న తర్వాత కాసేపు ఎండలో అయినా పెట్టండి, లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఉంచి ఒక అరగంట సేపు వదిలేసేయండి. అలా పూర్తిగా తడంతా పోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని ఈ విధంగా 3-4 చోట్ల ఘాట్లులాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేటప్పుడు లోపల నుంచి మగ్గి చాలా బాగుంటాయి. ఇలా అన్ని ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకొని వాటిని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని అందులో వేడి నీళ్ళు పోసుకొని అరగంట సేపు నానబెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. 1 నిమిషం సేపు మెంతులు వేగిన తర్వాత అందులో 2 టీ స్పూన్స్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేసుకోవడానికి ఇలాంటి నెట్ ఒకటి పెట్టుకోవాలి. అందులో చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ మిగిలిన చింతపండుని మనం పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ప్యాన్ నుంచి ఇట్లా సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఉసిరికాయలన్నిటినీ అందులో వేసేసుకోవాలి. ఈ పచ్చడికి వాడే ఆయిల్ అంతా వేరుశనగ నూనె అండి. ఇలాంటి నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే మనకి పచ్చడి నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అటు ఇటు టర్న్ చేస్తూ ఉసిరికాయలన్నిటినీ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఉసిరికాయల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ వేయించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు కారం వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కారం తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఆవాలు మెంతులు పిండి కొలిస్తే అరకప్పు వచ్చింది, అది కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఈ ఉప్పు కారం మెంతి పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవటానికి కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని అందులో 4-5 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఆయిల్తో పాటు ఉసిరికాయ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 రోజులు దీన్ని ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి.
అప్పుడు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవటానికి గ్లాస్ బౌల్ కానీ పింగాణి బౌల్ కానీ యూస్ చేయాలి. స్టీల్ బౌల్స్ అస్సలు యూస్ చేయకూడదండి. అంతేనండి, ఉసిరికాయలతోటి నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.